హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రత్యూష. ఈరోజు మనం దిల్సుఖ్ నగర్లోని అమృతం ఆయుర్వేదం నిలయంలో ఉన్నాం. సో ఈరోజు మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. సో అసలు ఆయుర్వేదం అంటే ఏంటి, ఆయుర్వేదం మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది, సో ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నామ్మా. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం. సో ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా ఈవెన్ అంటే ఒక పూట అన్నం తినకపోతే ఈవినింగ్ ఒక లాగా అనిపిస్తుంది, గుండె పట్టేసినట్టు అనిపిస్తుంది. సో ఎందుకు వస్తుంది సార్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మెయిన్గా? మీరు అన్నారు కదా ఒక పూట తినకపోతే కూడా గుండె పట్టేసినట్టు ఉంటుందని. ఇప్పుడు స్నానము, పానము, ఆహారము సక్రమంగా ఉండాలి. అదొక నియమ పద్ధతిగా జరగాలి. ఎప్పుడైతే మీరు సమయానికి ఆహారం తినకుండా, సమయానికి నీళ్లు తాగకుండా మీరు మీ పనుల మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది మీకు అనారోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. కరెక్ట్. అందుకని మీరు ఎన్ని పనులున్నా, ఎగ్జాంపుల్ నేను బాగా అందరూ ఒకవేళ నవ్వుకోవచ్చు, మీరు కూడా నవ్వుకోవచ్చేమో, నేను అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. మీకు అర్జెంటుగా మోషన్ వస్తుంది, మీరు కానీ ఒక షూటింగ్లో ఉన్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆత్మని చెప్పని వెళ్తారా లేదా? అలాగే మీకు ఆకలి వేసినప్పుడు ఆ టైంకు మీ షూటింగ్ ఉన్నా, మీకు ఇంకో పని ఉన్నా మీరు ఆపేసుకొని మీరు మీ యొక్క ఆహారం అయితే సక్రమంగా తీసుకోవాలి. ఆ నియమం ఎప్పుడైతే పాటించట్లేదో, మీరు ఎక్కువ సమయం ఆకలి అవుతున్నప్పుడు మీరు ఆపేస్తే మీకు గ్యాసెస్ తయారవడం ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. కడుపు పురం ఉండడము ఇలాంటివన్నీ రావడం మీకే తెలుస్తుంది. సో అందుకని ఆహారమే ముఖ్యం. గ్యాస్ ట్రబుల్ అనేది ఒక అబద్ధపు రోగం. అసలు గ్యాస్ ట్రబుల్ డిసీజే లేదు. గ్యాస్ ట్రబుల్ డిసీజ్ లేదు. అది ఇంకోసారి చెప్తా, ఇంకా ఒకసారి చెప్పమంటే చెప్తా. గ్యాస్ ట్రబుల్ డిజార్డర్, డిసీజ్ కాదు. ఒక్కో రోజు బాగుంటుందండి, ఒక్కో రోజు నాకు ప్రాబ్లం అవుతుందని అంటే, ఒక బాగున్న రోజున మీరు విధానం కరెక్ట్గా ఉంది, బాగాలేని రోజున మీ విధానం సరిగా లేదు. చాలామందికి మోషన్కు ఎప్పుడు వెళ్ళాలి, రోజుకి ఎన్నిసార్లు వెళ్ళాలి కూడా తెలియదు. లోపల మన యొక్క మోషనే 2 రోజుల పాటు స్టోర్ చేసి పెట్టుకున్న వాళ్ళు చాలామంది 3 రోజులు, 4 రోజులు, వారానికి ఒకసారి వెళ్తుండే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు చెప్తుంటే, మరి ఆ లోపలే మన ఆహారం ఒక్క రోజు ఉంటేనే బయట కుళ్ళిపోయి పాడైపోతుంది కదా. మరి లోపల అట్లాగే 2 రోజులు 3 రోజులు అలాగే ఉంటే ఏమవుతుంది? అలాంటి వాటి వల్లే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం తయారవుతుంది. సో నార్మల్గా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వారికి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్లే ఒకరోజు సరిగ్గా పాటించిన రోజు బాగానే ఉంటుంది, నెక్స్ట్ డే ఒకవేళ ఒక పూట లేట్గా తినడం వల్ల మళ్ళీ వస్తుంది అంటుంటారు. సో ఈ రోజు నేను మార్నింగ్ టైంకి తిన్నాను, కానీ మధ్యాహ్నం కూడా తినే టైంకి ఏంటంటే తినడానికి వీలు ఉండదు సార్. లైక్ కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఆకలి వేస్తుంది కానీ తింటుంటే తినాలనిపించకపోవడం. అసలు ఇది కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కిందకి వస్తుందా? అంటే మీకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం డెవలప్ అయిపోయింది, దాన్ని మీరు సరిచేయాలి. ఎలా చేయాలి? మనకు బాగా మన యొక్క అగ్ని పాడైపోతుంది. ఇక్కడ ప్రధానంగా ఈ గ్యాస్ ట్రబుల్లో అగ్ని అనేది మనకు జఠరాగ్ని సక్రమంగా లేకుండా పోతుంది, డిస్టర్బ్ అవుతుంది. దాన్ని మీరు మళ్ళీ సరిచేయాలంటే మనకు బాగా అద్భుతంగా మనకి ఇంట్లో అందుబాటులో ఉండేది శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, త్రికట్టు చూర్ణము అంటారు. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, తర్వాత జీలకర్ర, సోంపు, వాము, 6 ఐటమ్స్ అయినాయి. ఈ వీటిని అన్ని సమాన మోతాదులో తీసుకోవచ్చు. తీసుకొని పొడి చేసి కొద్దిగా ఉప్పు కలిపి, అంటే సైంధవులను కలుపుకొని పెట్టుకొని రోజు ఆహారంలో మొదటి ముద్దలో మీరు కలిపి తీసుకుంటూ ఉంటే మీ అగ్ని చాలా బాగుంటుంది. ఈ జఠరాగ్ని బాగా ప్రదీప్తమవుతుంది. అప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంటే నిన్న బాగానే ఉంది, ఈరోజు బాగాలేదు అంటే మీకు ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు ఇలాంటి రోజు మీ మొదటి ముద్దలో ఒక పావు చెంచా, అర చెంచానో మీ కండిషన్ బట్టి మీరు తీసుకుంటున్నట్లయితే అసలు ఈ సమస్య మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు. కొంతమందికి కడుపులో మంట వస్తుంటుంది. మరి ఇదే నేను చెప్పాను అనుకోండి, చూర్ణమే చేసుకున్నాం, మేము తింటే కడుపులో మంట వస్తుందంటే వాళ్ళకి అప్పటికే లోపల అల్సర్స్ లాంటివి డెవలప్ అయి ఉంటాయి. అంటే పుండు లాంటివి, ఇంటెస్టైన్లో అంతా పుండు తయారై ఉంటుంది. అలాంటి వాళ్ళు రోజు ఉదయం పరగడుపున ఆవు నెయ్యిని తీసుకోవాలి. ఉత్త ఆవు నెయ్యి ఒక స్పూను అంతా తీసుకోవాలి. మళ్ళీ దానికి రకరకాల అనుమానం ఉంటాయి. కొంతమంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటారు. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా రోగులకు కాదు, నిరోగులకు అండి. అంటే రోగులుగా తయారు కాకుండా ఉండడానికి. ఆల్రెడీ రోగులు అయిండే వాళ్ళకి డాక్టర్ దగ్గరికే రావాలి. ఎందుకంటే వాళ్ళకు ఇది తింటే మంట పుట్టొచ్చు, వాళ్ళకి ఒక నెయ్యి తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగచ్చు, అలాగే ఉండదు. కాబట్టి వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఆ యొక్క లోపల ఉన్న అల్సర్స్ అంతా తగ్గిన తర్వాత మళ్ళీ ఇవి వాళ్ళు ఆరోగ్యకరంగా వాళ్ళు తయారు చేసిన తర్వాత అప్పుడు
ఇవేవైనా పాటించుకుంటూ ఉంటే ఏ సమస్య రాకుండా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక పొడి చెప్పారు కదా, అంటే అన్నం తినే ముందు ఫస్ట్ ముద్ద తీసుకోమని. ఉమ్. అలా కాకపోయినా లైక్ వాటర్ లో నానబెట్టుకొని తాగడానికి కూడా ఏమైనా వీలు ఉంటుందా సార్? ఆహా, అది అలా కాదండి, అది ఆహారంతో పాటే వెళ్ళాలి. ఓకే. అది చప్పరిస్తున్నట్టు వెళ్ళాలి. అంతే తప్ప మీరు దాని కషాయం లాంటి తాగితే ఒక్కసారిగా లోపల వాటర్లో, ఇప్పుడు ఆహారం మెల్లగా జీర్ణం అవుతుంది, మనకు 4 గంటలు పడుతుంది. అవును. అదే నీరు మనం తాగామనుకోండి 15 నిమిషాల్లో మనకు నీరు అబ్జర్వ్ అయిపోతుంది, బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అలా ఇంత స్పీడ్గా వెళ్ళిపోతే వాళ్ళకి వేడి చేసే గుణాలు ఉంటాయి. అదైతే చెప్పారండి, నేను అది తాగితే వేడి చేసింది అంటారు. ఒక ప్రాబ్లంకి వస్తే ఇంకో ప్రాబ్లం వచ్చింది. కాబట్టి కొన్ని ఆహార పదార్థాలు ఇప్పుడు మరి ఆహారం తినకుండా దానికే నీళ్లు పోసి బాగా కలిపి 5 లీటర్లు తయారు చేసి తాగేయడానికి అవుతుందా? అప్పుడు కూడా వాళ్ళు దాన్ని 2 గ్లాసులే తాగలుగుతారు, అంతకుమించి తాగలేరు. మళ్ళీ 2-3 గంటల తర్వాత మళ్ళీ ఆకలేస్తుంటుంది. కాబట్టి మనకు నమిలి తినే వాటితోనే తినివ్వాలి. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్న వారికైనా సరే ఇది చాలా ఇబ్బందికరమే. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా కిడ్నీలో పెయిన్స్ ఉన్నా, స్టోన్స్ ఉన్నా సరే, కడుపు నొప్పి ఉన్నా ఆ మెడిసిన్ తీసుకుంటే మళ్ళీ గ్యాస్ట్రిక్ ఎక్కడ ఎక్కువ అవుతుందో అన్న ఒక భయం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఎట్లా, మీ దగ్గరికి ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి వస్తే మెడిసిన్ ఎలా చూసిస్తారు? అంటే అదే ప్రాబ్లంకి ఇస్తారా, లేదంటే వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఇస్తూ ఉంటారా? ఇప్పుడు ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు ఎవరొచ్చినా సరే వాళ్ళకి ఇతరవి ఏమున్నాయి, వాళ్ళ శరీర ప్రకృతి ఏముంది, వాళ్ళకి ప్రస్తుతం ఏ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒక చెప్తే నాకు తలనొప్పి దగ్గర నుంచి మొదలు పెడతారు. తలనొప్పి వస్తుందండి, నిద్ర రాదండి, కళ్ళ మంటలు వస్తుంటాయి, ముక్కు దిబ్బడవుతుంది, నోట్లో దుర్వాసన వస్తుంటుంది, సరిగా చెవులు వినపడవు, గొంతు నొప్పి వస్తుంది, కడుపులో మంట వస్తుంది, చెస్ట్లో పెయిన్ వస్తుంది, ఈ బాడీ అంతా పెయిన్ అంటారు. ఇన్ని రకాలుగా మొత్తం ఒక లిస్ట్ చెప్తారనమాట. సో ఇప్పుడు మరి ఇవన్నిటిని చూసి వాళ్ళ యొక్క శరీరం పరిస్థితి ఏంటి, దాంతో ఏది ముందు అర్జెంటుగా చేయాలి, ఇలాంటివి చేసి వాళ్ళకి చికిత్స చేయాలి తప్ప ఇలాంటివి ఏమన్నా ఒక్కటి కాకుండా మల్టిపుల్గా ఏది ఉన్నా సరే డాక్టర్ని సంప్రదించాల్సిందే. ఇలాంటి హోమ్ రెమెడీస్ పనిచేయవు. మోషన్ మాత్రమే కావట్లేదండి, మిగతా అన్ని బాగుందంటే మోషన్కి ఏదో చూర్ణమో, త్రిఫల చూర్ణమో ఏదో ఒకటి వేసుకోండి, లేదంటే సునామికి లాంటిది వేసుకోండి, బాగుంటుందని చెప్తాం. అది జనరల్గా వాడుకోగలిగేది. అలా కాకుండా ఇంకా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే అది ఇంకో దానికి ఏదో కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకో ఆర్గాన్స్ మీద ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలా మందికి ఫ్యాటీ లివర్ ఉంది, అసలు ముందు డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఫ్యాటీ లివర్ ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా గ్యాస్ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. మరి వాళ్ళకి ముందు ఆ ఫ్యాటీ లివర్కి ఇవ్వాలి, ఆ తర్వాత సరిగా మోషన్ అవుతుందో చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళ యొక్క లంగ్స్ సరిగా పనిచేస్తున్నాయా లేదా, బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉందా లేదా, బ్లడ్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, ఇలాంటివన్నీ కొన్ని టెస్టులు చేసుకొని చూడాలి. ఇవన్నీ చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం సొంత ప్రయోగాలు చేసుకోవడం వేస్ట్ అండి, ఇంట్లో చేసుకోవడం వేస్ట్. డాక్టర్ని నిపుణులైన ఆయుర్వేద వైద్యుని సంప్రదించమని చెప్తాను. మా దగ్గరకు వస్తే చేస్తాం. ఎందుకంటే కొంచెం మీకు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా చూసుకున్నా కూడా అనుభవం బాగా కలిగిన డాక్టర్లు లిమిటెడ్గా ఉంటుంటారు. వాళ్ళని ప్రత్యేకంగా ఎత్తుక్కోవాలి, లేకపోతే మా లాంటి వాళ్ళ దగ్గరకు వస్తే వాటికి తగిన చికిత్స చేయగలుగుతాం. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.